ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు ఇన్నర్ రిపోర్ట్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై సర్వే జరుగుతోందా? 3 ఏళ్ల పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు సీఎం టీం రంగంలోకి దిగిందా? ఇప్పటికే ప్రభుత్వ పనితీరు హామీలపై సునీల్ కనుగోలు టీం సీఎంకు కీలక రిపోర్ట్ ఇచ్చిందా? కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ గ్రాఫ్ పెరగడంతో అలర్ట్ అయిన రేవంత్ రెడ్డి మరోసారి పవర్లోకి వచ్చేందుకు కొత్త స్ట్రాటజీలతో ముందుకు వెళ్తున్నారా? సీఎం టీం చేస్తున్న ఈ సర్వేపై అధికార పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు కావస్తుంది. ఎన్నికలకు మరో 2 ఏళ్ల సమయం ఉండగానే రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త చర్చ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రతిష్ట ఎలా ఉందనే అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తుంది. ఇంటెలిజెన్స్, థర్డ్ పార్టీ నివేదికలను పక్కన పెట్టి తన సొంత టీంను రేవంత్ రెడ్డి రంగంలోకి దింపడం హాట్ టాపిక్గా మారింది. అయితే ప్రభుత్వంపై వ్యతిరేకత రాకముందే అప్రమత్తమవ్వటం, లోపాలను సరిదిద్దుకుంటూ ఎన్నికల మూడ్ను ఇప్పటి నుంచే సెట్ చేయటమే టార్గెట్గా సీఎం రేవంత్ రెడ్డి ఈ సర్వే ప్రక్రియను మానిటరింగ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రత్యేక సర్వేను సీఎం టీం తొలుత మంత్రుల నియోజకవర్గాల్లో ప్రారంభించబోతున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 6 గ్యారంటీలను అమలు చేస్తుంది. ముఖ్యంగా 6 గ్యారంటీలు, సంక్షేమ పథకాలపై ప్రభుత్వం గట్టి ఆశలే పెట్టుకుంది. వచ్చే ఎన్నికల్లో ఈ పథకాలే ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయని సీఎం రేవంత్ రెడ్డి లెక్కలు వేసుకుంటున్నారు. అయితే 6 గ్యారంటీలు ప్రజల్లోకి ఎంతవరకు వెళ్లాయి, స్థానిక ప్రజలకు, పార్టీ క్యాడర్కు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు అనే కోణంలో సర్వే చేస్తారట. అలాగే అన్ని నియోజకవర్గాల్లో పార్టీ పట్టు ఎలా ఉంది, ఎమ్మెల్యేల గ్రాఫ్ ఎలా ఉందనే వివరాలు సేకరించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. మరోవైపు ఏఏ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందనే విషయాలను సీఎం అత్యంత సీక్రెట్గా సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ సర్వే ద్వారా వచ్చే డేటాను కేవలం నివేదికలకే పరిమితం చేయకుండా ఒక పక్కా యాక్షన్ ప్లాన్ను సీఎం రేవంత్ రెడ్డి సిద్ధం చేస్తున్నారట. ఆ తర్వాత పార్టీ పరంగా, ప్రభుత్వ అభివృద్ధి పరంగా వెనుకబడిన జిల్లాలను ప్రత్యేకంగా ఫిల్టర్ చేస్తారని తెలుస్తుంది. మరోవైపు ఏఏ జిల్లాల్లో పార్టీపై వ్యతిరేకత ఉందనే కోణంలోనూ సర్వే చేస్తారని తెలుస్తుంది. ఈ సర్వేలో ఆయా జిల్లాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో పాటు ఇన్ఛార్జ్ మంత్రులను అలర్ట్ చేసి క్యాడర్లో నూతనోత్తేజం నింపేందుకు సీఎం కార్యాచరణ రూపొందిస్తున్నారట. మరోవైపు ప్రజాక్షేత్రంలో పట్టు కోల్పోతున్న ప్రజాప్రతినిధులకు తమ పనితీరు మార్చుకోవాలని గట్టి హెచ్చరికలు జారీ చేసేందుకు కూడా వెనకాడబోరని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం పనితీరు, నెరవేరని హామీలపై సునీల్ కనుగోలు టీం ఉమ్మడి 10 జిల్లాల్లో సర్వే చేసి సీఎంకు కీలక రిపోర్ట్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నివేదికలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయని అంటున్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్, మరికొన్ని జిల్లాల్లో బీజేపీ కాంగ్రెస్కు గట్టి ఫైట్ ఇవ్వనున్నట్లు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మెరుగ్గా ఉన్నాయని ఆ రిపోర్టు తేల్చినట్లు సమాచారం. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. కానీ ఇటీవల కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో బైపోల్ జరిగితే ఈ 2 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇదే ఊపులో గ్రేటర్ కార్పొరేషన్లోనూ పాగా వేయాలని లెక్కలు వేసుకుంటుంది. ఇందులో భాగంగా పార్టీ ఓటు బ్యాంక్ను కాంగ్రెస్ వైపు ఎలా మళ్లించాలనే దానిపై ప్రభుత్వ పెద్దలు కసరత్తులు మొదలుపెట్టారు.
బీజేపీ ఓటు బ్యాంకు బీఆర్ఎస్కు, బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి షిఫ్ట్ కాకుండా ఉంటేనే కాంగ్రెస్కు పూర్తి లాభం జరుగుతుందని సునీల్ టీం సూచించినట్లు సమాచారం. ఇకపై ప్రతి 6 నెలలకోసారి తమ టీం సర్వే చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తుందని సునీల్ టీం హామీ ఇచ్చింది. అంతేకాకుండా పార్టీ సోషల్ మీడియా టీంలను హ్యాండిల్ చేసేందుకు కూడా ఈ టీం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఏదేమైనా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ఓడింది. ప్రస్తుతం 3 రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాంతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మరోసారి అధికారం కాపాడుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి వ్యూహాలకు పదును పెడుతున్నారని తెలుస్తుంది. అయితే 2.5 ఏళ్ల కాంగ్రెస్ మార్కు పాలనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లి వచ్చే ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా ఎదగడానికి సీఎం రేవంత్ రెడ్డి చేయిస్తున్న ఈ సర్వే వ్యూహం రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైన మార్పులు తీసుకువస్తుందో చూడాలంటే మరో 2 ఏళ్లు ఆగాల్సిందే అంటున్నారు. గులాబీ పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అనేక కారణాలున్నాయి. ఇందులో ఉద్యమకారులు, కార్యకర్తలను పక్కన పెట్టారన్న ఆరోపణలున్నాయి. కానీ గతంలో జరిగిన పొరపాటును ఈసారి తొలగించుకునే ప్రయత్నాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నారా? అందులో భాగంగా ఉద్యమకారులను దగ్గరయ్యేందుకు కేటీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారా? బీఆర్ఎస్ అంటేనే ఉద్యమకారుల పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులంతా కేసీఆర్ వెంట నడిచారు. దాంతో దిగి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారుల్ని పూర్తిగా దూరం పెట్టారు. కొంతమంది ఉద్యమకారులకు సాయం చేసి చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక 2023 ఎన్నికల్లో మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొడదామన్న కేసీఆర్ కలలకు తెలంగాణ ప్రజలు బ్రేక్ ఇచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా 2.5 ఏళ్ల పాలనను పూర్తి చేసుకుంది. అయితే అధికారానికి దూరం అయ్యాక గులాబీ పార్టీలో రియలైజేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ మరోసారి ఉద్యమకారులను దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ ఉద్యమకారుల ఇంటి తలుపులు తడుతున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో అన్ని నియోజకవర్గాలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చుట్టేస్తున్నారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ పార్టీ క్యాడర్లో కొత్త జోష్ నింపుతున్నారు. ఈ పర్యటనలోనే తెలంగాణ ఉద్యమకారుల ఇళ్లకు వెళ్తున్నారు. ఇటీవల తెలంగాణ ఉద్యమ అమరవీరుడు యాదిరెడ్డి ఇంటికి వెళ్లారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. తెలంగాణ ఉద్యమ కాలంలో యాదిరెడ్డి లాంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన కుటుంబానికి ఎల్లవేళ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యాదిరెడ్డి మరణించిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులందరితో పాటు వారి సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్లు చెప్పారు. అంతేకాకుండా వారికి 500 గజాల స్థలాన్ని, 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం అందజేసిందని గుర్తు చేశారు. తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన వారి త్యాగం వెలకట్టలేనిది. వారికి ఎంత చేసినా తక్కువే అన్నారు కేటీఆర్. కొద్ది రోజులుగా పలు జిల్లాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను కేటీఆర్ పరామర్శిస్తున్నారు. వారికి పార్టీ తరపున ధైర్యం మరియు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ కార్యకర్త కరంచంద్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కేటీఆర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి ఆర్థిక సాయం చేశారు. అంతకుముందు ముషీరాబాద్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్త సురేందర్ను కేటీఆర్ పరామర్శించారు. ఆయన అనారోగ్యంతో ఉన్నారని ఆయన కొడుకు ఉమాశంకర్ ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. దీనికి కేటీఆర్ స్పందిస్తూ సురేందర్ను త్వరలోనే కలుస్తాను అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు కేటీఆర్ ముషీరాబాద్కు వెళ్లారు. అక్కడ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేందర్ను పరామర్శించారు. మెరుగైన వైద్య సాయం అందించాలని డాక్టర్లకు సూచించిన కేటీఆర్ సురేందర్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.
గతంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల గౌరవం కాపాడకుండా తప్పు చేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొత్త రాష్ట్రం కొత్త సంసారం కాబట్టి మంచిగా నడిపించాలని ఆలోచన చేశామన్నారు. మొత్తం ప్రభుత్వం మీద దృష్టి పెట్టి పార్టీ కార్యకర్తలపై ఎక్కువ దృష్టి పెట్టలేదని చెప్పారు కేటీఆర్. కానీ వచ్చే 5 సంవత్సరాలు అలా ఉండదన్నారు. 2028లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కార్యకర్తల బాగోగులు, ప్రజల సంక్షేమం రెండింటినీ మంచిగా చూసుకునే బాధ్యత తనదే అన్నారు. కార్యకర్తలకు రావాల్సిన పదవులు, జరగవలసిన లాభం, కోరుకునే గౌరవం వచ్చే విధంగా చేసే బాధ్యత తనదే అన్నారు కేటీఆర్. మొత్తం మీద అధికారానికి దూరమైతే గానీ గులాబీ లీడర్లకు వాస్తవం తెలిసినట్టు లేదన్న చర్చ జరుగుతోంది. గతంలో అధికారంలో ఉండగా కార్యకర్తలకు దూరమైన విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన కేటీఆర్ గతంలో జరిగిన పొరపాటును సరిదిద్దుకునే ప్రయత్నాలు ఉన్నారు. అయితే కేటీఆర్ రాకతో కార్యకర్తల కుటుంబాల్లో ఉత్సాహం కనిపిస్తోంది. కానీ ఈ పరామర్శలు గులాబీ పార్టీకి మరోసారి అధికారంలోకి తీసుకొస్తాయి అనేది తెలియాలంటే మాత్రం మరో 2 ఏళ్లు ఆగాల్సిందే అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఎన్నికల్లో సత్తా చాటడమే టార్గెట్ గా పనిచేస్తోంది బీజేపీ. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే టార్గెట్ గా వ్యూహాలను రచిస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ టూర్ ముగిసింది. 3 రోజుల టూర్లో తెలంగాణ బీజేపీ నేతలకు నితిన్ నబీన్ గట్టి క్లాస్ తీసుకున్నారా? పార్టీలో సీనియర్లు, వలస లీడర్ల సమస్యలకు ఆయన చెక్ పెట్టినట్టేనా? ముఖ్యంగా బెంగాల్ తరహాలో పోరు సాగిస్తేనే అధికారం ఖాయమని కాషాయ దళం లెక్కలు వేసుకుంటోందా? తెలంగాణ రాజకీయాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం సరికొత్త వ్యూహాలతో రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ నాయకులు, రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ నితిన్ నబీన్ తెలంగాణలో 3 రోజుల పాటు అత్యంత బిజీ షెడ్యూల్తో విస్తృతంగా పర్యటించారు. కేవలం హైదరాబాద్కే పరిమితం కాకుండా జిల్లాల్లో పర్యటించడం, క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటనలో క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. పశ్చిమ బెంగాల్లో ఏ రకంగానైతే తీవ్రమైన పోరాటం ద్వారా బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిందో అదే తరహాలో తెలంగాణలోనూ జెండా ఎగరవేస్తామని నితిన్ నబీన్ సంచలన కామెంట్స్ చేయడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. जो सपना श्यामा प्रसाद मुखर्जी जी ने पश्चिम बंगाल के लिए देखा होगा, उसको आने वाले समय में जो भाजपा की सरकार बनी है उसको पूरा करके देगी मित्रों। लेकिन 2016 में हमारे पास मात्र 3 विधायक हुआ करते थे। हमारे कार्यकर्ताओं ने संघर्ष नहीं छोड़ा। हम 2021 में भी तनावपूर्ण स्थिति में चुनाव जीते। जितने आंकड़े पे हम आए थे उसके बावजूद भी हमारे कार्यकर्ताओं पर यातनाएं हुई। हमारे कार्यकर्ताओं ने कई प्रकार के पीड़ित हुए, लेकिन हमारे कार्यकर्ताओं ने संघर्ष नहीं छोड़ा मित्रों। इसलिए मैं पश्चिम बंगाल के जीत के संदेश के साथ आज अपने कार्यकर्ताओं के बीच में आया हूं कि मित्रों, पश्चिम बंगाल में जितनी भी यातनाएं हुई, हमारा कार्यकर्ता डिगा नहीं, उसने संकल्प के रास्ते को ही चुना, संघर्ष के ही रास्ते को चुना, और यही कारण है कि आज पश्चिम बंगाल में कमल का फूल खिला है मित्रों। ఇక బీజేపీ నేషనల్ చీఫ్ నితిన్ నబీన్ తెలంగాణ టూర్ వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ 3 రోజుల్లో ఆయన తెలంగాణ బీజేపీలో ఒక కొత్త ఊపును తీసుకువచ్చేందుకు పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయాన్ని స్వయంగా ప్రారంభించిన నబీన్ మరో 9 జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్ కర్నూల్ పార్టీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించారు. ఆ తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలతో ముఖాముఖి నిర్వహించి క్షేత్రస్థాయిలో పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో రోడ్ మ్యాప్ ఇచ్చారు. ప్రతి ఓటరును ఎలా ప్రసన్నం చేసుకోవాలో వివరించారు. సామాజిక సమీకరణాలు, హనుమకొండలో గిరిజన మేధావులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి చేసిన పనులను వివరించి వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. प्रधानमंत्री जी ने बंजारा विरासत को नगारा संग्रहालय का उद्घाटन करके जो तोहफा दिया, मैं आज समाज के सभी भाई बहनों को ये विश्वास दिलाता हूँ कि भारतीय जनता पार्टी की सरकार और नरेंद्र मोदी के नेतृत्व में हमने
स्पष्टता से काम किया है। हमारी सरकार ने नई इनोवेशन को, नए AI टूल्स को, चाहे आर्टिफिशियल इंटेलिजेंस हो, चाहे मैन्युफैक्चरिंग यूनिट बनाने की बात हो भारत को, चाहे हम सेमीकंडक्टर का यूनिट ला रहे हों, लेकिन हम सब के साथ अपने विरासत को भी उसी प्रकार से संजोने का काम कर रहे हैं। और कहीं ना कहीं हम कह सकते हैं మరోవైపు బెంగాల్ తరహా వ్యూహం తెలంగాణలో అధికారం సాధ్యమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. బెంగాల్ లాగే తెలంగాణపై జెండా ఎగరవేస్తామని నితిన్ నబీన్ చేసిన కామెంట్ వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో ప్రాంతీయ పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ ను ఢీకొట్టి కమ్యూనిస్టులను, కాంగ్రెస్ ను తుడిచిపెట్టేసి బీజేపీ ఎలాగైతే ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిందో తెలంగాణలోనూ అదే తరహా పోరాటాన్ని అమలు చేయాలని భావిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ మరియు ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్లను వెనక్కి నెట్టి ఏకైక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల తెలంగాణలో బీజేపీ ఓటు బ్యాంకు క్రమంగా పెరుగుతూ వస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ ఊహించని విధంగా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుని తన పట్టును నిరూపించుకుంది. అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ను పూర్తిగా ఢీకొట్టాలంటే ప్రధాని మోదీ ఇమేజ్ తో పాటు గ్రామ గ్రామాన పటిష్టమైన క్యాడర్ బలం కావాలని ఢిల్లీ పెద్దలు గుర్తించారని తెలుస్తుంది. మొత్తం మీద 2028 అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన టార్గెట్ గా పెట్టుకుని కాషాయ పార్టీ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. దీనికోసం ఇప్పటి నుంచే రాబోయే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికలను సెమీఫైనల్స్ గా భావించి కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చెప్పినట్లు బెంగాల్ తరహా అగ్రెసివ్ పాలిటిక్స్ ఇక్కడ వర్కౌట్ అయితే రాబోయే రోజుల్లో తెలంగాణలో త్రిముఖ పోరు మరింత ఆసక్తికరంగా మారటం ఖాయంగా చెప్తున్నారు. మరోవైపు 3 రోజుల టూర్ తర్వాత నితిన్ నబీన్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం. గ్రూపు రాజకీయాలకు తెరదించకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కడం కష్టమని అంచనాకు ఆయన వచ్చారని చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీలో గ్రూపులను ప్రోత్సహించే పెద్ద నేతల రెక్కలు కత్తిరించి బూత్ స్థాయి ప్రముఖులను నేరుగా తనతో కనెక్టివిటీ పెంచేలా సరికొత్త సంఘటనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. మాట వినని లీడర్లను పక్కన పెట్టడానికైనా వెనకాడబోమనే సంకేతాన్ని నబీన్ తన యాక్షన్ ప్లాన్ ద్వారా చూపించబోతున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కొనసాగుతున్నారు. గతంలో ప్రకటించిన అమరావతి రాజధాని కలను సాకారం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రతినిధులతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. కానీ ఇప్పుడు సింగపూర్ కౌన్సిల్ జనరల్ వైఎస్ జగన్తో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారిందా? ఆయన ఎందుకు వైఎస్ జగన్ను కలిశారు? ఏపీ పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సింగపూర్ కాన్సల్ జనరల్ ఎడ్గార్ పాంగ్తే చియాంగ్ మాజీ సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. తాడేపల్లిలోని జగన్ నివాసంలో జరిగిన ఈ సమావేశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్తో ఎడ్గార్ పాంగ్తే చియాంగ్తే సమావేశమయ్యారు. రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ప్రాజెక్టుల పునరుద్ధరణపై సింగపూర్ ప్రతినిధులు ఒకవైపు చర్చలు జరుపుతున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు సైతం సింగపూర్కు వెళ్లి వచ్చారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నేతతో సింగపూర్ కాన్సుల్ జనరల్ ప్రత్యేకంగా సమావేశం అవ్వడం వెనుక అంతరార్థం ఏంటనే దానిపై పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సింగపూర్కు మధ్య సుదీర్ఘమైన, బలమైన అనుబంధం ఉంది. గతంలో చంద్రబాబు హయాంలో అమరావతి నగర మాస్టర్ ప్లాన్ను రూపొందించడంలో సింగపూర్ ప్రభుత్వ సంస్థలు కీలక పాత్ర పోషించాయి. అంతేకాకుండా అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో సింగపూర్ కన్సార్టియం ఒక ప్రధాన భాగస్వామిగా కొనసాగింది. అయితే 2019లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి వచ్చింది. దాంతో జగన్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోగానే గతంలో జరిగిన ఒప్పందాన్ని జగన్ రద్దు చేశారు. 3 రాజధానుల అంశాన్ని లేవనెత్తారు. అంతేకాకుండా అవినీతి కేసులు పెడతామని సింగపూర్ ప్రతినిధులను ప్రభుత్వ పెద్దలు బెదిరించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. దాంతో సింగపూర్ ప్రభుత్వం ఎందుకొచ్చిన గొడవ అని పరస్పర అంగీకారంతో ఆ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును పక్కన పెట్టేశారు. ఆ తర్వాత కాలంలో రాజధాని వికేంద్రీకరణ తెరపైకి రావడంతో సింగపూర్ కంపెనీలు అమరావతి నుంచి పూర్తిగా తప్పుకున్నాయి. అయితే మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఎం చంద్రబాబు సింగపూర్ భాగస్వామ్యంతో నిలిచిపోయిన ప్రాజెక్టులను, చర్చలను అధికారికంగా పునరుద్ధరించారు. అమరావతిని గ్లోబల్ సిటీగా నిర్మించేందుకు 51,000 కోట్ల రూపాయల విలువైన పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. సరిగ్గా ఈ సమయంలో సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్
వైఎస్ జగన్తో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడే మరో టాక్ సైతం వినిపిస్తుంది. అంతర్జాతీయ ప్రభుత్వాలు లేదా దౌత్యవేత్తలు ఏదైనా చోట పెట్టుబడులు పెట్టే సమయంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటాయనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఓ మెగా ప్రాజెక్టులో భాగస్వాములు అయ్యేటప్పుడు భవిష్యత్తులో మళ్లీ రాజకీయ సమీకరణాలు మారినా తమ ప్రాజెక్టులకు ఎలాంటి ఢోకా లేకుండా ఉండేలా ముందస్తు లీగల్ అండ్ పొలిటికల్ అష్యూరెన్స్ కోసం విపక్ష నేతలతో కూడా ఇలాంటి చర్చలు జరుపుతుంటారు. ముఖ్యంగా అమరావతి పరిధిలో వైసీపీ నేతలు మళ్లీ పర్యటనలు చేస్తూ శాంతి భద్రతల సమస్యలు లేవనెత్తుతున్న తరుణంలో సింగపూర్ ప్రతినిధి జగన్ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ భేటీ దౌత్యపరమైన మర్యాదపూర్వక సమావేశమేనా లేక దీని వెనుక అమరావతి భవిష్యత్తుకు సంబంధించిన ఏదైనా వ్యూహాత్మక అంశం దాగి ఉందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ఇద్దరి భేటీ వెనుక ఉన్న అసలు మతలబేంటి? రాబోయే రోజుల్లో అమరావతి విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో అన్న చర్చ సైతం జరుగుతుంది. రాజకీయాలన్నీ సినిమా స్టార్ల చుట్టూ తిరుగుతున్నాయి. విజయ్ సీఎం అయ్యాక టీవీకే పార్టీలోకి పలువురు సినీ స్టార్లు చేరుతారని ప్రచారం సాగుతోంది. స్టార్ హీరో లారెన్స్ టీవీకే కండువా కప్పుకొని తిరుచి బైపోల్లో పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది. కానీ తాజాగా రాఘవ లారెన్స్ ఓ ప్రకటన చేశారు. తాను టీవీకే పార్టీలో చేరడం లేదన్నారు. దాంతో ఇప్పుడు మరోసారి త్రిష పేరు తెరపైకి వచ్చిందా? తిరుచి బైపోల్లో త్రిష పోటీ చేస్తారని టీవీకే వర్గాల్లో హాట్ చర్చ జరుగుతోందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ ప్రభంజనం సృష్టించింది. రెండోసారి ముఖ్యమంత్రి అవుదామని భావించిన స్టాలిన్కు తమిళ ఓటర్లు షాకిచ్చారు. టీవీకే అధినేత విజయ్ను సీఎం సీట్లో కూర్చోబెట్టారు. ఈ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసిన విజయ్ తిరుచి ఈస్ట్లో ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఎమ్మెల్యే పదవికి గుడ్ బై చెప్పారు. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచిలో సినీ నటి త్రిష పోటీ చేస్తారని మొదట్లో ప్రచారం సాగింది. విజయ్ త్రిష చాలా క్లోజ్గా ఉంటుండడంతో ఈ సీటు నుంచి త్రిషనే నిలబెడతారని టాక్ నడిచింది. ఆలోపే త్రిష కూడా ఎన్నికలకు దూరంగా ఉంటారని తేలింది. ఇదే సమయంలో రాఘవ లారెన్స్ కూడా టీవీకే పార్టీ నుంచి పోటీలో దిగుతారని ప్రచారం జరిగింది. అయితే టీవీకే పార్టీలో చేరే ఆలోచన తనకు లేదని ఆయన ప్రకటన చేశారు. దాంతో తిరుచి బైపోల్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇప్పుడు త్రిష పేరు మరోసారి తెరపైకి వస్తోంది. ఇప్పుడు తిరుచి ఈస్ట్ నియోజకవర్గం బైపోల్ వ్యవహారం కోలీవుడ్తో పాటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది. ఎప్పుడైతే రాఘవ లారెన్స్ తన రాజకీయ ఆగమనం గురించి ప్రకటించారో అప్పుడే చర్చ అటువైపు మళ్ళింది. తాజాగా లారెన్స్ క్లారిటీ ఇవ్వడంతో మరోసారి అందరి చూపు త్రిషపై పడింది. తాజాగా మరో వీడియో రిలీజ్ చేశారు లారెన్స్. తిరుచి ఈస్ట్ నియోజకవర్గంలో తనకు ఎంతో ప్రజాదరణ ఉందన్నారు. గతంలో ఓ షూటింగ్కి వెళ్ళినప్పుడు కూడా ప్రజలు తనను ఎంతో ప్రేమగా ఎమ్మెల్యే సార్ అని పిలుస్తూ పోటీ చేయాలని కోరారని లారెన్స్ గుర్తు చేసుకున్నారు. అయితే విజయ్ స్థాపించిన పార్టీ కోసం జెండా మోసి కష్టపడిన ఎంతో మంది వాలంటీర్లు, కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో ఉన్నారని, వాళ్లను దాటి తను ముందుకెళ్లాలని చెప్పడం హాట్ టాపిక్ అవుతుంది. అయితే ఎవరో కష్టపడి నాటిన చెట్ల పండ్లను తాను తినడం ధర్మం కాదని లారెన్స్ అంటున్నారు. టీవీకే పార్టీ కోసం శ్రమించిన వారే అక్కడ పోటీ చేయడం న్యాయమని అభిప్రాయపడుతున్నారు. ఈ ఉప ఎన్నికల బరి నుండి తాను తప్పుకుంటున్నానని, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యత దక్కాలని కోరారు. అయితే రాజకీయ అనుభవంతో సంబంధం లేకుండా ప్రజల్లో క్రేజ్ ఉండి పార్టీ భావజాలానికి కట్టుబడి ఉండే గ్లామర్ లీడర్ను నిలబెట్టాలని విజయ్ భావిస్తే ఖచ్చితంగా ఆయన ఎంపిక త్రిష మాత్రమన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు లారెన్స్ అధికారికంగా తప్పుకోవడంతో విజయ్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠగా మారింది. అయితే తిరుచి సీట్ను కార్యకర్తలకు కేటాయిస్తారా లేక మరొకరికి కేటాయిస్తారా అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరోవైపు పార్టీ తరపున గట్టి వాయిస్ వినిపించగల త్రిష వంటి స్టార్ను బైపోల్ ద్వారా అసెంబ్లీకి పంపేందుకు విజయ్ మొగ్గు చూపుతారా అనేది త్వరలోనే తేలనుంది. ఇది వాల్టీనా రిపోర్ట్.
పాటు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.